హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2020. నేను ఆల్రెడీ మీకు నిన్న టెలిగ్రామ్ గురించి మీకు ఆన్సర్స్ ఎలా పంపాలో టెలిగ్రామ్ నా నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా నేను కామెంట్స్లో చూశాను ఆన్సర్ ఎక్కడ పంపించాలని చెప్పేసి నేను ఈ నెంబర్కి 7893040056 ఇది నా నెంబర్ స్టూడెంట్స్. కొంతమంది ఆల్రెడీ స్టూడెంట్స్ ఆన్సర్ పంపించడం జరిగింది. నేను ఆన్సర్ పంపించిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ బాగా రాసిన ఆన్సర్ ఏదైనా సెలెక్ట్ చేసి దీన్ని మీరు ఒకసారి చెప్పండి సార్ అంటున్నారు. డెఫినెట్గా చేద్దాం. దానికి సపరేట్గా వీడియో ఒక 15-20 మినిట్స్ సాటర్డే కానీ సండే కానీ ఒక 15-20 మినిట్స్ తీసుకొని ఒక 3-4 క్వశ్చన్లు ఆ వీక్లో మిమ్మల్ని ఏదైతే అడిగానో ఆ 3-4 క్వశ్చన్లు ఒక్కొక్కరు ఆన్సర్ చూపెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ట్రై చేద్దాం ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. దాంతోపాటు ఇంకా మీకు డౌట్స్ ఏమన్నాయో యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి, ఎస్ డెఫినెట్లీ యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. దాంతోపాటు నేను కమెంట్లో కొంతమంది స్టూడెంట్స్ సరిగ్గా ఫార్మర్స్ గురించి ఆర్డినెన్సెస్ వచ్చాయి కదా అని, నేను ఇంతకుముందు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం మన ఛానల్లో ప్రిలిమ్స్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో లైక్ ఇంకో 2-3 డేస్ తర్వాత బిల్స్ అండ్ యాక్ట్స్ అని ఒక వీడియో చేస్తారు. అంటే నేను కాదు, సో మోస్ట్ ప్రాబ్లమ్ మేడం కానీ ఇంకెవరైనా చేస్తారు. ఆ వీడియోలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారనమాట. సో మీరు ఆ వీడియోలో చెక్ చేయొచ్చు స్టూడెంట్స్, ప్రాబ్లం ఏం లేదు. రిమైనింగ్ డౌట్స్ కూడా నేను ఒకసారి కామెంట్ చెక్ చేసి రిమైనింగ్ స్టూడెంట్స్ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. మరి ఈ వీడియోలో మనం ఎప్పుడు జనరల్గా ఫాలో అవుతున్నట్టు ఈ యొక్క కంటెంట్స్ ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేదా మోడల్ క్వశ్చన్ చూస్తాం. దాని తర్వాత అసైన్మెంట్, ఎడిటోరియల్, వన్ లైనర్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్ ఇవి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, మరి యూపీఎస్సీ 2011లో వచ్చినటువంటి క్వశ్చన్. బయోడైవర్సిటీ అనేది నార్మల్గా మనం ఈ యొక్క ఈక్వటార్ నుంచి పోల్స్ అంటే భూమధ్య రేఖ నుండి ఈ యొక్క ధ్రువ ప్రాంతాలకు వెళ్ళిన కొద్దీ ఈ యొక్క బయోడైవర్సిటీ అనేది తగ్గుతుంది, రైట్. దాంతోపాటు పర్వత ప్రాంతంలో ఈ యొక్క బయోడైవర్సిటీ అనేది హైట్కి వెళ్ళిన కొద్దీ బయోడైవర్సిటీ తగ్గుతుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యత. నేను ఇలాంటి కీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్, ఇలాంటి కీ టర్మ్స్ అన్నింటిని కూడా నేను తెలుగులో చెప్తాను. తెలుగులో చెప్పినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా విని నోట్ డౌన్ చేసుకోండి. ఈరోజు మోడల్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్. ఇందులో ఏ పార్లమెంటరీ కమిటీలో ఖచ్చితంగా ఈ యొక్క చైర్మన్ ఖచ్చితంగా రూలింగ్ పార్టీ నుండే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఓకే. రూలింగ్ పార్టీ నుంచి మాత్రమే ఉండాలి ఈ పార్లమెంటరీ కమిటీస్లో. అదేంటో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దెన్ ఈరోజు మనం మీకు అసైన్మెంట్ ఏంటంటే, రీసెంట్గా మిడిల్ ఈస్ట్ మధ్య భారతదేశంలో మధ్య ఏషియాలో, దాంతోపాటు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా, దాని గురించి ఒక షార్ట్ నోట్ రాయండి. నేను మీకు ఇది ఈరోజు ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది విని సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాయండి స్టూడెంట్స్. ఈరోజు మనం ఎడిటోరియల్ డిస్కస్ చేయబోయేది ఈ 2 ఆర్టికల్స్. ఇదిలో కొద్దిగా లెంతీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దీనికే సరిపోతుంది కాబట్టి ఇంకో ఆర్టికల్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు ఈరోజు. ఫస్ట్ వన్, ఇండియా మ్యారిటైమ్ పవర్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అంటే మన భారతదేశం యొక్క నేవీని అంటే నావికా దళాన్ని మెరుగుపరుచుకోవాలి, ఎందుకు అనేది చూస్తాం. సెకండ్ వన్ ఏంటంటే, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో జరిగే విషయాల్లో కానీ లేదా రీసెంట్గా ఇజ్రాయెల్తో యూఏఈ కానీ బహ్రెయిన్ కానీ వారి యొక్క సంబంధాలను మళ్ళీ మెరుగుపరుచుకుంటున్నారు కదా, ఈ విషయాల్లో భారతదేశము ఇంకా కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతే కష్టం. మన భారతదేశం ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో మారుతున్నటువంటి ఈక్వేషన్స్ వల్ల. ఇది మనం డిస్కస్ చేస్తాం. ఇవి 2 కూడా మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఆర్టికల్స్. మరి ఈరోజు వన్ లైనర్స్లో ఈ 6 ఆర్టికల్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ 6 ఆర్టికల్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్, ఓకే. సో ఫస్ట్ వన్, ఇండియాస్ మ్యారిటైమ్ పవర్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. ఫస్ట్, ఏ దేశంకైనా సరే స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏ దేశంకైనా సరే డిఫెన్స్లో మనకి ఈ యొక్క ఆర్మీ, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు నేవీ, ఇవి 3 ఉంటాయి. ఇప్పుడు మనకు చైనాతోని ఈ యొక్క చైనీస్ ఆర్మీకి ఇండియా ఆర్మీకి కాన్ఫ్లిక్ట్ అంటే ఈ యొక్క ఫైట్ అనేది జరిగింది గాల్వాన్ వ్యాలీ. మరి ఈ సందర్భంలో అసలు మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్లో అసలు చైనా యొక్క నేవీ పవర్ ఏ విధంగా ఉందని చెప్తూ, అందులో ఇంకోటి కూడా మనం ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, చైనా తన యొక్క నేవీని ఎందుకు పెంచుకుంది, కారణాలు ఏమై ఉండొచ్చు. మరి
ప్రతి నేషన్ కూడా, ప్రతి దేశం కూడా ఈ యొక్క ఒక డిఫెన్స్ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఉంటుంది ప్రతి దేశానికి. మరి మన భారతదేశానికి లేదు. దానివల్ల మన భారతదేశం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది అని మనం డిస్కస్ చేసిన తర్వాత మన భారతదేశం యొక్క నేవీ ఎందుకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, క్వాడ్ కానీ లేదా మలబార్ నేవీ ఎక్సర్సైజ్ కానీ వేరే దేశాలు మన భారతదేశంలో ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 విషయాల్లో వేటికి ఎక్కువ వాల్యూ ఇస్తాయంటే ఇప్పుడు మన నేవీకి ఎక్కువ వాల్యూ ఇస్తాయి. ఎందుకంటే ఇది మనకి ఈ యొక్క ఇండో పసిఫిక్ ఏరియాలో మన యొక్క నేవీ అనేది చాలా కీలకంగా మారినటువంటి ఈ సందర్భంలో మన నేవీకి వివిధ దేశాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన నేవీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది మొత్తం కూడా సమ్మరీ స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ అనమాట. మరి ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్, ఏ మ్యారిటైమ్ అవేకెనింగ్. ఇప్పటికైనా కూడా మనం మేల్కోవాలి అని అంటున్నారు. మరి ఈ సందర్భంలో చైనా గురించి, ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా తీర ప్రాంతం కోస్టల్ లైన్, ఇండియన్ కోస్టల్ లైన్ ఒకసారి మనం ఓవరాల్గా చూద్దాం. ఓకే, సో ఇది చైనాకు ఉన్నటువంటి కోస్ట్ స్టూడెంట్స్. ఓవరాల్గా చూస్తే కనుక, ఇది జూమ్లో చూస్తే కనుక ఇది ఓవరాల్గా చైనాకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ నార్త్ కొరియా వరకు. ఓకే, సో ఎక్కడ నుండి ఇక్కడ ఆల్మోస్ట్ వియత్నాం నుండి నార్త్ కొరియా వరకు. వేరాస్ ఇండియన్ కోస్ట్ లైన్, ఓకే, సో ఇండియన్ కోస్ట్ లైన్తో కంపేర్ చేసినప్పుడు చైనీస్ కోస్ట్ లైన్ చాలా ఎక్కువగా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ చైనాకి అతిపెద్ద నేవీ ఉండడానికి. మరి ఈ ఆర్టికల్లో మన లెసన్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎందుకు చూద్దాం, దాని తర్వాత చైనీస్ నేవీ ఇంత పెద్దగా ఉండడానికి కారణాలు ఏంటి, ఇండియన్ నేవీ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇండియన్ నేవీ ఎందుకు అప్గ్రేడ్ చేసుకోవాలి మనం, వేరే దేశాలు వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు, భారతదేశ నేవీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అని ఫైనల్గా సో ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఇక్కడ మనకి సెప్టెంబర్ 2020లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఆన్ చైనా పైన యాన్యువల్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తూ ఈ యొక్క పీపుల్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఆర్మీ పేరు, వీళ్ళ యొక్క నేవీ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ అని చెప్పడం జరిగింది. అంటే అమెరికా కన్నా ఎక్కువగా ఈ యొక్క చైనీస్ నేవీ ఉందని చెప్పేసి. మరి ఇంత నేవీ ఎందుకు పెంచుకుంటుంది చైనా, ఇంత నేవీ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా చైనా ఉన్నటువంటి పొరుగు దేశాలకు అంతు చిక్కనటువంటి విషయం. ఓకే, ఎస్పెషల్లీ మరి ఈ యొక్క చైనా ఇంత పెద్ద నేవీ అనేది ఇప్పుడు ఎందుకు ఫోకస్ వచ్చిందంటే, చైనా అనేది అగ్రెసివ్గా ఉంది కదా మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క హిమాలయాస్ ప్రాంతంలో. మరి చైనా ఇలా అగ్రెసివ్ ఉన్నటువంటి సందర్భంలో చైనా నేవీ గురించి కూడా వివిధ దేశాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇప్పుడు చైనా తర్వాత అతిపెద్ద నేవీ కలిగి ఉన్నది యుఎస్. అంటే యుఎస్ లాంటి డెమోక్రటిక్ కంట్రీస్ అయినా కానీ, లేదా చైనా లాంటి టొటాలిటేరియన్ అంటే ఈ యొక్క నియంతృత్వ దేశాలు కానీ ఈ యొక్క నేవీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించినాయి. మరి ఇవి గుర్తించినప్పుడు ఆబ్వియస్లీ మన భారతదేశం డెమోక్రసీ, ఓకే, ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం కూడా నేవీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మనం నేవీ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి చైనా తన యొక్క నేవీని ఇంతలా పెంచుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంది మనం చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ యొక్క చైనా యొక్క నేవీ అనేది ఓవర్ ద నైట్, అంటే ఒక రోజులో ఇంత పెద్దగా వచ్చినటువంటి నేవీ కాదు. ఫస్ట్ వన్ కొన్ని కారణాలు ఉన్నాయి. చైనా తన యొక్క నేవీని ఇంత పటిష్టపరచుకోవడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ వన్ చైనా అనేది చాలా అతి పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉంది. మనం ఇంతకుముందు డయాగ్రామ్లో చూసాం, కోస్ట్ లైన్ని కలిగి ఉంది. దాంతోపాటు చైనా యొక్క తైవాన్ విషయంలో చిన్న ఏవైతే చైనా క్లెయిమ్ చేస్తుందో హాంకాంగ్ విషయంలో ఎక్కువగా యొక్క పట్టుబడి ఉంది. కాబట్టి ఆ విషయం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చైనా నేవీని పెంచుకుంది. అంటే లైక్ తైవాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. దాంతోపాటు చైనా సౌత్ చైనా సీలో కానీ, ఈస్ట్ చైనా సీలో కానీ ఇలా చైనా ఎంత అగ్రెసివ్గా ఉందో తెలుసు. ఇలా అగ్రెసివ్గా ఉండడానికి కూడా ఏం కావాలి, చైనాకి నేవీ కావాలి. దాంతోపాటు చైనా ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగంగా, దాంతోపాటు ఈ యొక్క మ్యారిటైమ్ సిల్క్ రోడ్లో భాగంగా ఈ యొక్క చైనా ఏం చేస్తుందంటే, వివిధ దేశాల్లో తన యొక్క నేవీ బేస్, నేను మీకు ఇది దగ్గర చెప్పాను. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, చైనా నేవీ బేస్ ఏ దేశాలలో ఉన్నాయో మీరు ఆన్సర్ చేయండి. ఏ దేశాల్లో చైనా నేవీ బేసెస్ ఉన్నాయో మీరు ఆన్సర్ చేయండి. సో చైనా యొక్క మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అనే నేపథ్యంలో
వివిధ దేశాల్లో దాని యొక్క నేవీ బేస్లను కూడా పెంచుకుంటుంది. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, మన నేషనల్ నేవీ డే ఎప్పుడు? నేషనల్ నేవీ డే ఎప్పుడు? దాంతోపాటు ఇండియన్ నేవీ యొక్క హెడ్ ఎవరు? హూ ఇస్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? ఆన్సర్ చేయండి. మరి ఇది చైనా వైపు చూస్తే కనుక, మరి మన భారతదేశ నేవీ పరిశీలించినట్టయితే కనుక, మన భారతదేశ నేవీ కానీ లేదా ఆర్మీ కానీ మనం ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నామంటే, మన భారతదేశం యొక్క సెక్యూరిటీ లేదా మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటే చాలు, అంతకన్నా మనకు ఎక్కువ అవసరం లేదు అన్న లెవెల్లో మనము పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మనం నేవీకి చాలా బడ్జెట్ తక్కువ కేటాయిస్తున్నప్పటికీ కూడా మన భారతదేశ నేవీ అనేది చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో అభివృద్ధి చెందింది. ఏ విధంగా అంటే, మన నేవీ అనేది టెక్నికల్గా కానీ లేదా ప్రొఫెషనల్ పరంగా కానీ మనది ఆల్మోస్ట్ ఆల్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాళ్ళతో సమానంగా ఉన్నాం స్టూడెంట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చైనా అనేది చాలా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. చైనాతోని పోటీపడి మనం ఈ యొక్క ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు నేవీని పోటీపడి వాళ్ళకి ఈక్వల్గా పెంచుకోవడం అనేది అంత ఫూలిష్ యాక్షన్. కాకపోతే మనం నేవీ పైన మాత్రం ఎక్కువ ఖర్చు పెడితే కనుక, లేదా నేవల్ ఇండస్ట్రీ ఈ యొక్క నౌకాయాన రంగం పైన ఎక్కువ ఖర్చు పెడితే కనుక అది మంచి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేంటి అనేది ముందు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వై ఇండియా నీడ్స్ టు అప్గ్రేడ్ ఇట్స్ నేవీ? మరి మన భారతదేశ నేవీని ఎందుకు అప్గ్రేడ్ చేయాలి? ఫస్ట్ వన్ ఏంటంటే, మన పొరుగునున్నటువంటి చైనా ఈ యొక్క అగ్రెసివ్గా ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం ఈ యొక్క ఇండియన్ ఓషన్లో మన యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకోవాలంటే మన యొక్క నేవీ అనేది, పవర్ఫుల్ నేవీ అనేది అవసరం. దాంతోపాటు ఇండియా అనేది ఈ యొక్క ఇండో పసిఫిక్ ఓషన్లో మన ఇండియన్ నేవీ బాగుంటే కనుక మనం యూఎస్ఏతో కానీ, మన ఫ్రెండ్లీ కంట్రీస్ యూఎస్ఏతో కానీ లేదా ఆస్ట్రేలియాతో కానీ లేదా సో జపాన్తో కానీ వీళ్ళతో కలిసి మనం ఇండియన్ ఓషన్లో చాలా చురుగ్గా మనం కార్యకలాపాలు చేపట్టవచ్చు. మరి ఈ విషయాలన్నీ చూసినప్పుడు కూడా మనకు స్ట్రాంగ్ ఆర్మీ ఉండాలని అంగీకరించక తప్పదు మీకు, అవునా కదా? సో మరి వేరే దేశాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనకు నేవీ కావాలి, లేదా మన ఆర్మీ పరిస్థితి అయినా కానీ, లేదా ఎయిర్ ఫోర్స్ పరిస్థితి కానీ, వేరే దేశాలు ఏం చేస్తున్నాయి అంటే స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంటే ఇప్పుడు మన అమెరికా కానీ, చైనా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క స్ట్రాటజిక్ డాక్యుమెంట్స్, యొక్క సెక్యూరిటీ స్ట్రాటజీ అనే ఒక డాక్యుమెంట్ని ఫ్రేమ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఇందులో ఆ దేశానికి కావాల్సినటువంటి, దేశానికి ఎలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ దేశం యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంది, దానితో పాటు వాళ్ళ యొక్క పాలసీ విధానాలు ఏంది, వాళ్ళకి ఎంత డిఫెన్స్ ఉండాలి, ఎంత డిఫెన్స్ బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఇవన్నిటికీ కూడా ఈ దేశాలకు ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ ఉంది. అమెరికాకు చూసినట్టయితే కనుక యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటారు, యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. చైనా అయితే కనుక డిఫెన్స్ వైట్ పేపర్ అంటారు, డిఫెన్స్ వైట్ పేపర్. మరి ఈ ఏరియాలో భారతదేశానికి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, మన భారతదేశానికి ఇప్పటివరకు ఇలాంటి ఒక డిఫెన్స్ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఇలాంటిది లేదు స్టూడెంట్స్. ఈవెన్ పార్లమెంటులో కూడా ఎప్పుడూ దీనిపైన డిస్కషన్ జరగలేదు. దీనివల్ల ఏమవుతుందంటే, మన భారతదేశం పైన ఏదైనా దేశం యొక్క దాడి చేసినప్పుడు, చైనా కానీ పాకిస్తాన్ కానీ, మనం సర్ప్రైజ్ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. లేదా ఇలా ఎవరైనా దాడి చేసినప్పుడు సడన్గా మనం ఈ యొక్క ఇమ్మీడియట్గా వెళ్ళి వేరే దేశం సంబంధించి ఏదైనా ఆయుధాలని కొనడం, అంటే టెంపరీగా ఆ భయంలో కొనడం, ఇదే జరుగుతుంది. అంతే తప్పించి మనకు ఒక దీర్ఘకాలికంగా స్ట్రాటజిక్ డిఫెన్స్ డాక్యుమెంట్ అనేది లేకుండా పోయింది. అది ఎంతైనా అవసరం స్టూడెంట్స్. మరి ముందు ఎలాంటివి చేస్తే బాగుంటుందంటే, ఇప్పటివరకు మనం అలక్ష్యం ప్రదర్శించినాం, అంత పెద్ద నిర్లక్ష్యం చేసినాం మనం మ్యారిటైమ్ విషయంలో. ఇప్పటికైనా కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక దాని నుండి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇది మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బెనిఫిట్ కాదు. మనం నేవీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మనం షిప్ బిల్డింగ్, అంటే ఈ యొక్క నౌకల్ని తయారు చేసేటటువంటి రంగానికి మన భారతదేశం ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కోస్ట్ లైన్ అనేది చాలా లాంగ్ ఉంది. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మనకి వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్స్ ఏంటో ఆన్సర్ చేయండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ప్రజెంట్ ఇన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఓకే, షిప్ బిల్డింగ్ యాక్టివిటీని ప్రోత్సహించవచ్చు, దాంతోపాటు కమర్షియల్ షిప్స్ని ప్రోత్సహించవచ్చు, దాంతోపాటు మన పోర్ట్స్ని, నేను మీకు మొన్ననే చెప్పాను, ఓకేనా? సో సదౌర్ అని చెప్పేసి ద పోర్ట్స్ని, అంటే ఈ యొక్క నౌకాశ్రయాన్ని ఆధునీకరించడం, దాంతోపాటు ఫిషరీస్, ఈ యొక్క చేపలు పట్టడాన్ని యంత్రాలు ఉపయోగించడం, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఆర్థిక రంగానికి ప్రోత్సాహం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నౌకాయానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు కూడా
ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతాయి. దాంతోపాటు యూత్కి కూడా ఈ జాబులలో స్కిల్ యూత్కి స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వచ్చు. ఇది మనకు ఆత్మనిర్భర్ భారత్లో కూడా ఒక భాగంగా దీన్ని మనం చేయవచ్చు. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈ యొక్క మ్యారిటైమ్ అంటే నేవీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాలు. సో ఫస్ట్ మనం మరి ఓవరాల్గా ఈ సమ్మరీ ఎందుకు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మరి లెసన్ ప్లాన్లో మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఇంట్రడక్షన్, దాని తర్వాత ఈ యొక్క చైనా నేవీ ఇంత ఎక్స్పాండ్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి, ఇండియన్ నేవీ ప్రజెంట్ స్టేటస్, దాని తర్వాత ఇండియన్ నేవీ ఎందుకు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది, మరి వేరే కంట్రీస్ ఏం ఫాలో అవుతున్నాయి, ఇండియా ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఫ్యూచర్లో దీనికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సెకండ్ ఆర్టికల్ మనకి ఈ యొక్క సెకండ్ ఆర్టికల్ ఏంటంటే స్టూడెంట్స్, ఇండియాస్ ఫ్రేమ్వర్క్ ఫర్ నాన్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ అన్లైక్లీ టు సర్వైవ్. ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావాలంటే మన భారతదేశం ప్రస్తుతం 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. ఒకటి చైనా నుండి వైలెన్స్, దాంతోపాటు పాకిస్తాన్ నుండి వైలెన్స్. ఇది మన భారతదేశ పరిస్థితి. మరి ఇంకోవైపు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ 2 పీస్ ప్రాసెస్ శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒకటి ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అరబ్ కంట్రీస్ అయినటువంటి యుఏఈ, దాంతోపాటు బహ్రెయిన్, ఇవి ఇజ్రాయెల్తో తమ యొక్క సంబంధాలని నార్మలైజ్ చేసుకుంటున్నాయి. అంటే ఒక సైడ్ మనకి ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఉన్నప్పటికీ ఇంకో సైడ్ ప్రపంచంలో ఈ గుడ్ న్యూస్ జరుగుతుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, దీనిపైన ఇప్పుడే మనం డౌట్స్ ఎక్స్పెక్ట్ చేసే కన్నా అసలు ఈ 2 విషయాల వల్ల ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఇందులో 5 రకాలైనటువంటి విషయాలు మనం అబ్జర్వ్ చేసుకోవాలి మన భారతదేశానికి సంబంధించి, లేదా 5 రకాలైనటువంటి విషయాలని ఈ 2 డీల్స్ నుంచి అర్థం చేసుకోవాలి. ఆ 5 పాయింట్స్ ఏందో మనం చూద్దాం స్టూడెంట్స్. ఇది మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫారిన్ అఫైర్స్ ఏదైతే కనుక రాజా మోహన్ అనేటటువంటి ఇతను రాసేటటువంటి ఆర్టికల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇతను రాసే ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అన్నమాట తెలుగులో. ఎందుకంటే మీకు ఈ నాలెడ్జ్, ఈ ఆర్టికల్ మళ్ళీ మీరు చదివి అర్థం చేసుకోవడం టైం వేస్ట్, జస్ట్ వీడియో వింటే సరిపోతుంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి స్టూడెంట్స్. ఇందులో మనం ఎక్కువగా అరబ్ ద్వీపకల్పం అని వాడుతుంటాం అనమాట ఒక వర్డ్. అసలు మీకు మళ్ళీ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరబ్ ద్వీపకల్పం అంటే ఎంతో ఐడియా ఉండాలి. ఓకే, సో బహ్రెయిన్ అనే కంట్రీ, ఖతార్ అండ్ ఒమన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇరాన్, ఇరాక్, సౌదీ ఈ యొక్క ద్వీపకల్పంలో రాదు. జనరల్గా ఇప్పుడు ఇరాన్ వైపు ఏ దేశం ఉందంటే ఇరాన్, టర్కీ ఎక్కడ ఉంటుందంటే ఇరాక్, ఇక్కడ సిరియా ఉంటుంది, ఇక్కడ సిరియా ఉంటుంది అండ్ ఇరాక్, వీటిపైన టర్కీ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో టర్కీ, దానితోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్, దానితోపాటు ఖతార్, ఇవన్నీ కూడా ఒక టీంలో ఉన్నాయన్నమాట. మరి రిమైనింగ్ టీంలో ఇప్పుడు యుఏఈ కానీ లేదా బహ్రెయిన్ కానీ ఇవి ఎటువైపు ఉంటున్నాయి, ఇజ్రాయెల్ వైపు ఉంటుంది. అంటే ఇది ఒక గ్రూపింగ్ ఫార్మాట్ అనమాట. అంటే సో గ్రాడ్యువల్గా ఈ యొక్క మిడిల్ ఈస్ట్, ఇంతకుముందు మిడిల్ ఈస్ట్ అంటే మనకి ఏం గుర్తొచ్చేది, సౌదీ అరేబియా, దాంతోపాటు కొద్దిగా యుఏఈ, ఇవి గుర్తొచ్చేది. ఇప్పుడు ఇక్కడ పవర్ ఈక్వేషన్స్ అనేది చేంజ్ అవుతుంది స్టూడెంట్స్. మరి ఈ పవర్ ఈక్వేషన్ చేంజ్ అవుతున్నట్టు భారతదేశం దీన్ని అంటిముట్టనట్టుగా ఉండకుండా భారతదేశం ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, చూద్దాం. మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక భారతదేశం ఒకవైపు ఈ యొక్క చైనాతోని కాన్ఫ్లిక్ట్, దాంతోపాటు పాకిస్తాన్తోని మన వెస్టర్న్ బార్డర్లో ఉంది. మరి ఇంకోవైపు ఏంటంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో కానీ లేదా మిడిల్ ఈస్ట్, ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ యొక్క గల్ఫ్ దేశాలలో ఈ యొక్క శాంతి చర్చలు అనేది ఇది ఒక పాజిటివ్ సైడ్. మరి ఆఫ్ఘనిస్తాన్ గురించి నేను నిన్ననే మీకు చెప్పాను స్టూడెంట్స్, నిన్నటి వీడియోలో చూడవచ్చు. ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో శాంతి చర్చలు, మరి శాంతి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి, క్వశ్చన్కి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలు అంటే ఇందులో ఎవరెవరు ఉంటారంటే 3 పార్టీస్. ఒకటి యుఎస్ఏ, రెండవది ఆఫ్ఘాన్ గవర్నమెంట్, మూడవది తాలిబాన్. వీళ్ళు ప్రధానంగా, మిగతా కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, అది వేరే విషయం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది. మరి శాంతి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి. దాంతోపాటు ఇంకోవైపు ఏం జరుగుతుంది, యుఎస్ఏ అనేది ఈ యొక్క ఇజ్రాయెల్కి అండ్ యుఏఈకి మధ్యలో, యుఎస్ఏ అనేది ఒక మళ్ళీ వీళ్ళ సంబంధాలు రీస్టోర్ అయ్యే విధంగా యుఎస్ఏ అనేది మీడియేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్.
అంటే వీళ్ళ యొక్క దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మళ్ళీ నార్మల్ అయ్యాయి అన్నమాట. మరి ఈ యొక్క ఆఫ్ఘన్లో చూసినట్టయితే కనుక నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఆఫ్ఘన్లో ఈ యొక్క యుఎస్ఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము యుఎస్ ట్రూప్స్ అంటే యుఎస్ మిలిటరీని విత్డ్రా చేసుకుంటాం ఆఫ్ఘనిస్తాన్ నుండి. అప్పుడు తాలిబాన్ ఏం చేయాలి, తాలిబాన్ దీని మీద సిగ్నేచర్ చేసేటప్పుడు యుఎస్ లేదా యుఎస్ యొక్క ఫ్రెండ్స్ అలైస్ ఈ కంట్రీస్ని తాలిబాన్ అటాక్ చేయొద్దు అనమాట. తాలిబాన్ అటాక్ చేయకూడదు. ఇది తాలిబాన్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్. బట్ అఫ్ కోర్స్ తాలిబాన్ వాళ్ళు ఇచ్చే అగ్రిమెంట్ మీద మనం నమ్మొచ్చా లేదా, వాళ్ళ అగ్రిమెంట్ పైన ఉంటారా లేదా అనేది అది వేరే విషయం. ఓకే, సో మరి ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు విషయాలు, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ లేదా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ విషయంలో కానీ, మరి ఈ రెండు విషయాల నుండి మనం టేక్అవే పాయింట్స్ ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే, ఆఫ్ఘన్ శాంతి ఒప్పందం నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క తాలిబాన్ని మనం ఓడించలేము, ఖచ్చితంగా వాళ్ళని ఒక రాజకీయ పక్షంగా గుర్తించాల్సిందే అని గుర్తించి ఇప్పుడు తాలిబాన్లతో చర్చలు జరుగుతుంది. ఈవెన్ భారతదేశం కూడా ఈ చర్చల్లో ఇన్వాల్వ్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనకు ఫస్ట్ పాయింట్ అర్థం కావాల్సింది, యుఏఈ బహ్రైన్ అంటే మొన్న యుఏఈ జాయిన్ అయింది ఎవరితోని, ఇజ్రాయెల్తోని. దాని తర్వాత బహ్రైన్ జాయిన్ అయింది. అంతకుముందు ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్న ఈ యొక్క గల్ఫ్ దేశాలే, ముస్లిం దేశాలు ఏంటి, ఈజిప్ట్ అండ్ జోర్డాన్. ఈజిప్ట్ జోర్డాన్ తర్వాత ఇప్పుడు యుఏఈ బహ్రైన్. మరి ఈ యుఏఈ బహ్రైన్ యొక్క ఇజ్రాయెల్తో సంబంధాలు వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అర్థమవలసింది ఏంటంటే, ఈ యొక్క అరబ్లకి దాంతోపాటు ఇజ్రాయిల్కి వీళ్ళ మధ్యలో ఒక కాంట్రడిక్షన్, ఒక విభిన్నమైనటువంటి ఆలోచన లేదు. ఉన్నా కూడా ఇది ఇప్పుడు ఈ రీజియన్లో, ఈ ప్రాంతంలో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. అంటే ఇజ్రాయెల్తో విభేదించిన దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాలు నార్మల్ చేసుకుంటున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ యుఏఈ కానీ బహ్రైన్ కానీ. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అర్థం కావాల్సింది. అంటే ఏ విధంగా వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని అంగీకరించి ఈ యొక్క దేశాలు అనేవి ఏ విధంగా ఈ యొక్క తమ యొక్క చర్యలు తీసుకుంటున్నాయని చెప్పేసి. సెకండ్ వన్, ఇరాన్, ఖతార్, టర్కీ. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇరాన్, టర్కీ, ఖతార్. ఓకే, సో ఇవేంటంటే భారతదేశం గుర్తించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క అరబ్ పెనిన్సులాలో, ఈ యొక్క అరబ్ ద్వీపకల్పంలో ఏవైతే కనుక, ఏ దేశాలైతే కనుక ఈ యొక్క ఇరాన్ టర్కీలను వ్యతిరేకిస్తున్నాయో అవి ఎటువైపు వెళ్తున్నాయి, ఇజ్రాయెల్ వైపు వెళ్తున్నాయి. అంటే ఈ యొక్క గల్ఫ్ దేశాలు స్టూడెంట్స్ ఇరాన్ టర్కీ గ్రూప్లో కొన్ని, దాంతోపాటు ఇజ్రాయెల్ గ్రూప్లో కొన్ని స్టూడెంట్స్. ఇజ్రాయెల్ గ్రూప్లో మనం చెప్పాలంటే యుఏఈ, జోర్డాన్, దాంతోపాటు సౌదీ అరేబియా అఫీషియల్గా చెప్పకున్నా కూడా సౌదీ అరేబియా, ఈ దేశాలు. ఇక్కడ మనకి ఖతార్ కానీ లేదా కొన్ని దేశాలు అయినటువంటి కువైట్ లాంటి దేశాలు కానీ కొన్ని దేశాలు. ఓకే, సో ఇప్పుడు ఇది డైనమిక్ వచ్చినటువంటి చేంజ్ అనమాట. ఇంతకుముందు హిస్టారికల్గా సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్యలోనే ఉండేది. ఇప్పుడు ఇరాన్ కొన్ని దేశాలతోని, లైక్ ఇరాన్ టర్కీతోని కానీ ఖతార్తోని కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది డామినెంట్ ఫోర్స్గా అవతరిస్తుంది స్టూడెంట్స్. ఇది సెకండ్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క చాలామంది ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ మిలిటరీ వైదొలగడం కానీ లేదా ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో అంటే ఈ యొక్క గల్ఫ్ దేశాలలో అమెరికా తన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించుకోవడం కానీ, ఇది అమెరికా యొక్క పవర్కి, అమెరికా అధికారం తగ్గుతుంది అనడానికి సంకేతం అని చాలామంది అంటున్నారు. కాకపోతే రియాలిటీ ఏంటంటే స్టూడెంట్స్, రియాలిటీ దానికి ఆపోజిట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి శాంతిని కానీ లేదా ఇజ్రాయెల్కి యుఏఈకి మధ్యలో డీల్ని కానీ దీని వెనకాల ఉంది ఎవరు, యుఎస్ఏని. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ యుఎస్ పవర్ తగ్గుతుంది అనుకోవడానికి కూడా స్ట్రేట్ అవే లేదు. దాంతోపాటు ఇంకో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కనుక యుఎస్ ఈ రీజియన్ నుండి వెనకాలకి వెళ్తుందో, అంటే యుఎస్ అనేది ఫిజికల్గా ఉండదు, అప్పుడు ఒక శూన్యత, వ్యాక్యూమ్ అనేది వస్తుంది. అప్పుడు ఏ దేశాలు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది, చైనా, రష్యా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ, మిడిల్ ఈస్ట్లో, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో. మరి ఈ యొక్క చైనా అనేది ఆఫ్ఘనిస్తాన్లో డైరెక్ట్గా కాకుండా పాకిస్తాన్ ద్వారా తన యొక్క కార్యకలాపాలు పెంచుకునే అవకాశం ఉంది. నిన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడిగాను, ఇండియా అనేది ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని కూడా. సో ఈ విధంగా చైనా యొక్క
యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంది. ఇది మన భారతదేశ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం. మరి ఫిఫ్త్ పాయింట్ ఏంది? ఈ రెండు అంశాలను మనం గుర్తించాల్సినటువంటి ఐదో పాయింట్ ఏంటంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి డొమెస్టిక్ టర్బులెన్స్ అంటే అంతర్గత కల్లోలాలు ఈ దేశాల్లో ఉన్నాయి. అవి వేటి వల్ల అయి ఉండొచ్చు? రిలీజియస్ రాడికలిజం అంటే షియాలు సున్నీలు అని చెప్పేసి మతతత్వవాదం కానీ, లేదా సెక్టేరియన్ అంటే ఒకే మతంలో రెండు గ్రూపులు కానీ, ఇందాక మీకు చెప్పినట్టు షియా సున్నీ అని ఇది, లేదా ఎథనిక్ డివిజన్ అంటే వివిధ జాతుల మధ్యలో డివిజన్ కానీ, లేదా కొన్ని దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి నిరసనలు, లైక్ ఇప్పుడు ఇరాన్లో మన నిరసనలు వ్యక్తం చేశారు కదా ప్రజలందరూ. దాంతోపాటు ఈ దేశాలలో ఇవి ప్రధానంగా గల్ఫ్ దేశాలు దేనిపైన ఆధారపడి ఉన్నాయి? ఆయిల్ మార్కెట్ పైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రైస్లు అనేవి విపరీతంగా తగ్గినాయి. దానివల్ల ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది తీవ్రమైన ప్రభావానికి గురైంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ దేశాల్లో మనం కొన్ని రాజకీయపరమైనటువంటి తిరుగుబాట్లు కూడా చూడవచ్చు. సో ఈ 5 పాయింట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. ఈ 5 పాయింట్స్ మీకు అర్థమైతే కనుక నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి అసైన్మెంట్ మీరు ఈజీగా రాస్తారు మీ ఓన్ వర్డ్స్లో. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మన భారతదేశం ట్రెడిషనల్గా చూస్తే కనుక మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాన్ని కలిగి ఉంది. దాంతోపాటు మన భారతదేశం వాళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో అంతర్గత వ్యవహారాలలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా, అంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం కొన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి ఈ విధంగా నాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లో కానీ అరేబియాలో చూస్తున్నటువంటి సిట్యువేషన్స్ దీనివల్ల ఏంటంటే ఇండియా అనేది జియో పొలిటికల్ సుప్రీమసీ అంటే ఎవరు డామినేట్ అనేటువంటి ఈ రేస్లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలా లేదా అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరితో ఇన్వాల్వ్ అవ్వాలనేదే క్వశ్చన్. అంటే ఖచ్చితంగా ఇండియా ఇందులో యాక్టివ్ రోల్ పోషించాలి. ఇది స్టూడెంట్స్ ఈ ఎడిటోరియల్ కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ జియో పాలిటిక్స్ ఇదంతా కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది వన్ లైనర్స్ అన్ని న్యూస్ పేపర్ నుంచి జనరల్గా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ నుంచి కవర్ అవుతుంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే పొటెన్షియల్ సైన్ ఆఫ్ ఏలియన్ లైఫ్ డిటెక్టెడ్ ఆన్ ఇన్హాస్పిటబుల్ వీనస్. అంటే వీనస్ మనకి ఇప్పుడు సన్ నుంచి మెర్క్యూరీ, ఎర్త్, వీనస్ పైన ఒకప్పుడు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేవి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏ విధంగా అంటే రీసెంట్గా కొంతమంది ఆస్ట్రానమర్స్ అంతరిక్ష పరిశోధన చేసేవాళ్ళు వీళ్ళు వీనస్ పైన గ్యాస్ కనుక్కున్నారు. అదేంటంటే ఫాస్ఫేన్ గ్యాస్. ఈ ఫాస్ఫేన్ గ్యాస్ అనేది ఇండస్ట్రియల్ ప్రాసెస్ అంటే ఈ యొక్క కర్మాగారంలోనే కాకుండా ఇదేంటంటే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా కూడా ఆక్సిజన్ లేనప్పుడు ఈ గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ గ్యాస్ ఉత్పత్తి చేస్తుందంటే మీనింగ్ ఏమై ఉండాలి? అక్కడ బ్యాక్టీరియా ఉండి ఉండాలి. అంటే మీనింగ్ ఏంది? అక్కడ లైఫ్ ఉండి ఉండాలి. అంటే చంద్రుడి పైన వాటర్ కనుక్కున్నప్పుడు అక్కడ లైఫ్ ఉంది అని మనం ఏ విధంగా అనుకున్నామో దానికన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్నమాట లైఫ్ ఉంది అనడానికి. ఓకే, మరి ఈ వీనస్ పైకి మన ఇస్రో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని వీనస్ని స్టడీ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి దానికి ఒక నేమ్ కూడా ఇచ్చారు. ఆ నేమ్ అనుకుంటున్నారు. ఆ నేమ్ ఏందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ విధంగా వీనస్ పైన గ్యాస్ కనుక్కోవడం వల్ల ఈ యొక్క వీనస్ పైన ఇంకా పరిశోధనలు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరి అసలు వీనస్ పైన లైఫ్ అనేది ఛాన్స్ తక్కువ కదా, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ టూ మచ్ ఉంటుంది, అట్మాస్ఫియర్ మొత్తం చాలా యాసిడ్గా ఉంటుంది. అంటే మనకి ఫాస్ఫేన్ గ్యాస్ లభించడం అనేది ఏం తెలియజేస్తుందంటే గతంలో దీనిపైన ఈ యొక్క లైఫ్ ఉండడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే షింజో అబే. జపాన్ యొక్క తదుపరి ప్రధానిగా ఆ దేశం యొక్క ముఖ్య కార్యదర్శి యోషిహిదే సుగా అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సుగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇతని ఏ పార్టీకి చెందినవారు? లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఎల్డిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఈ యొక్క వైరస్ కరోనా టైంలో కానీ లేదా ఈ కరోనా టైంలో వివిధ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ యొక్క సుగా షింజో అబేకి చాలా హెల్ప్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. మరి జపాన్ అనేది ప్రపంచంలో 3వ అత్యంత
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఈ యొక్క అబే ఏదైతే కనుక చేపట్టిన ఆర్థిక సంస్కరణ వెనకాల సుగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా మరి షింజో అబే ఉన్నప్పుడు ఏదైతే కనుక జపాన్ అమెరికాతో ఫ్రెండ్షిప్ కానీ, ఇండియాతో ఫ్రెండ్షిప్ కానీ, లేదా బ్యాంక్ ఆఫ్ జపాన్లో ఎలాంటి ఆర్థిక సంస్కరణలు చేసిందో అవన్నీ కూడా సుగా కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే ఇది మన భారతదేశానికి ఒక విధంగా మంచి పరిణామం అని కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. థర్డ్ వన్, ఇండియా బీట్స్ చైనా బికమ్స్ మెంబర్ ఆఫ్ ద యుఎన్స్ ఈసీఓఎస్ఓసి. ఈ యొక్క ఈసీఓఎస్ఓసి అంటే ఏంటో చూద్దాం స్టూడెంట్స్. ఈసీఓఎస్ఓసి అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, యుఎన్ఓ యొక్క ప్రధానమైనటువంటి భాగాలేంటి? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యుఎన్ఓ యొక్క ప్రధాన భాగాలేంటి? భాగాలు లేదా ప్రధాన అంగాలు, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి యుఎన్ఓకి సంబంధించి? ఆన్సర్ చేయండి. ఇండియా అనేది ఈ యొక్క ఈసీఓఎస్ఓసిలో ఏదైతే కనుక కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సిఎస్డబ్ల్యూ ఉంటుందో అందులో భారతదేశానికి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ మెంబర్షిప్ ఇండియాకి 2021 నుండి 25 వరకు కూడా మెంబర్షిప్ ఉంటుంది. మరి ఈ సంస్థ ఏదైతే కనుక కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇదేంటి? ఇదంటే ఎస్పెషల్లీ జెండర్ ఈక్వాలిటీకి దాంతోపాటు మహిళా సాధికారతకి ఇది కృషి చేస్తుంది స్టూడెంట్స్. దీన్ని మరి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడంటే 1946లో ఈ యొక్క ఈసీఓఎస్ఓసి వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇందాక అన్నట్టు ఇది జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహిస్తుంది. సో ఇందులో ఈ కమిషన్లో ఒక్కసారి ఎన్ని దేశాలు సభ్యులుగా ఉంటాయి? 45 కంట్రీస్ సభ్యులుగా ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశానికి కూడా మెంబర్షిప్ వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్, ఇండియా వెల్కమ్స్ యుఎస్ మాల్దీవ్స్ డిఫెన్స్ కోఆపరేషన్ పైన సైన్ చేయడం జరిగింది. దీన్ని భారతదేశం ఆహ్వానించింది. మరి యుఎస్ఏ మాల్దీవ్స్ ఫ్రేమ్వర్క్ అసలు దీనివల్ల మనకి యూజ్ ఏందంటే భారతదేశానికి, ఇండియాకి, యుఎస్ఏకి ఏదైతే కనుక ఇండియన్ ఓషన్ రీజియన్లో ఐఓఆర్ అంటారు, ఇండియన్ ఓషన్ రీజియన్లో భారతదేశానికి దాంతోపాటు యుఎస్ఏకి, చైనాగా స్టూడెంట్స్, భారతదేశానికి యుఎస్ఏకి ఎలాంటి వైఖరి ఉందో ఆ ఒపీనియన్కి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు యుఎస్ఏ ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకి వ్యతిరేకంగా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి మాల్దీవ్స్తో ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆఫ్కోర్స్ ఇది మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా బెటర్. ఎందుకంటే దీనివల్ల చైనా అనేది మాల్దీవ్స్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నమాట. ఎస్పెషల్లీ మనం చైనా వాళ్ళతోని ఎల్ఏసి ప్రాంతంలో ఈ యొక్క తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, క్వాడ్ అన్న దాంట్లో ఏ దేశాలు ఉంటాయి? సెకండ్ క్వశ్చన్, మలబార్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. ఇండో పసిఫిక్ మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఏ దేశాలు ఉంటాయి? దాంతోపాటు ట్రాక్ 1.5 డైలాగ్, నేను ఇది మొన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను 2 days బ్యాక్. ట్రాక్ 1.5 డైలాగ్, ఇందులో ఏ దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? దాంతోపాటు రీసెంట్గా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఏ దేశంతో భారతదేశం ఈ యొక్క డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది? దానివల్ల ఏంటంటే డిఫెన్స్ లాజిస్టిక్స్ అంటే వాళ్ళ పోర్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, మన డిఫెన్స్ థింగ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఏ దేశంతో? ఈ 4 క్వశ్చన్లకి ఆన్సర్ ఎవరు చేస్తారో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ క్వాడ్లో ఉన్న మెంబర్ కంట్రీస్, సెకండ్ వన్ మలబార్ ఎక్సర్సైజ్లో ఉన్న మెంబర్ కంట్రీస్, ట్రాక్ 1.5 డైలాగ్, దాంతోపాటు రీసెంట్గా లైక్ 4-5 days బ్యాక్ ఇండియా ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఏ దేశంతో ఈ యొక్క డిఫెన్స్ డీల్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల వాళ్ళ లాజిస్టిక్ మనం వాడుకోవచ్చు, మన లాజిస్టిక్స్ వాళ్ళు వాడుకోవచ్చు. ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫిఫ్త్ వన్, యూపీ గవర్నమెంట్ ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేయబోతుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, యూపీ గవర్నమెంట్ టు ఫార్మ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇదేంటి? మనకు ఒక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఉంటుంది కదా, దానిలాగానే యూపీలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు అంటే వాళ్ళకి కావాలంటే కనుక వాళ్ళు కొద్దిగా మనీ ఇచ్చి ఈ సెక్యూరిటీ ఫోర్స్ని వాళ్ళు తీసుకోవచ్చు. అలానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వీటిని రక్షించడానికి ఈ యొక్క స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు హైదరాబాద్లో ఉంటే కనుక మీరు షామీర్పేట నుండి మీరు కరీంనగర్ వెళ్ళే రూట్లో ఈ యొక్క సిఏఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ అబ్జర్వ్ చేయొచ్చు. మీరైనా అబ్జర్వ్ చేస్తే కనుక కామెంట్ చేయండి స్టూడెంట్స్, ఎస్ అని చెప్పేసి. ఓకే, మరి ఈ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దీన్ని బేసికల్లీ ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1968లో స్టూడెంట్స్.
ఇలాంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఇప్పుడు యూపీలో స్టేట్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని దేనివల్ల ఏర్పాటు చేస్తున్నారు? అలహాబాద్ హైకోర్టు ఇదివరకు యూపీ గవర్నమెంట్ని అడిగిందనమాట. ఎందుకంటే ఈ యొక్క యూపీలో కోర్టు పరిధిలోనే ఈ యొక్క షూట్అవుట్స్ జరిగినాయి అన్నమాట, ఒకరినొకరు కాల్చుకోవడం. దానివల్ల కోర్టులకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయమంటే ఇప్పుడు ఈ యొక్క యూపీ ప్రభుత్వం ఈ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇది దేనికి కంపేర్ అని చెప్పుకోవచ్చు? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి కంపేర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటివి మరిన్ని ఫోర్సెస్ నేను మీకు స్లైడ్లో ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, చైనా ఈజ్ వాచింగ్. మీరు న్యూస్ పేపర్లో వినుంటారు స్టూడెంట్, చదివి ఉంటారు. చైనా మన భారతదేశంలోని కొన్ని వేల మంది యొక్క డేటాని, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఒక 10,000 మంది డేటాని చైనా సేకరించింది అని చెప్పేసి. మరి ఇలా సేకరించింది దేనికోసం అంటే హైబ్రిడ్ వార్ఫేర్ కోసం ఏమో అని చెప్పేసి కొంతమంది యొక్క అనుమానాలు అనమాట. అసలు హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఏంది అంటే, ఒక దేశం పైన ఆధిపత్యం చెలాయించడానికి నాన్ మిలిటరీ తరహా విధానం కాకుండా వేరే విధానాలను అవలంబించినట్టయితే దాన్ని మనం హైబ్రిడ్ వార్ఫేర్ అంటారు. ఇదేంటి? ఆ దేశం పైన దుష్ప్రయోజనం అంటే దుష్ప్రచారం చేయడం కానీ, లేదా ఆ దేశం యొక్క ప్రజల యొక్క మోరల్ లెవెల్, మానసిక స్థైర్యం దెబ్బతీయడం కానీ, ఇలాంటివి అనమాట. చైనా అన్రిస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అనే దాన్ని యొక్క చైనా ఆర్మీ వీళ్ళు విడుదల చేయడం జరిగింది 1919లో. అందులో ఈ యొక్క హైబ్రిడ్ వార్ఫేర్ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ హైబ్రిడ్ వార్ఫేర్ క్రమంలో చైనా రీసెంట్గా యూఎస్ఏలో కానీ యూరోప్లో కానీ సోషల్ మీడియా ద్వారా కొద్ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఈ దేశాల్లోని ఇంటెలిజెన్స్ సమాచార వర్గాలు చెప్తున్నాయి. ఇదే తరహా హైబ్రిడ్ వార్ఫేర్ అనేది లెబనాన్ అనేది ఉపయోగించింది. లెబనాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ పేరు హెజ్బుల్లా మీకు చెప్పాను. అలానే రష్యా కూడా ఉక్రెయిన్కి వ్యతిరేకంగా ఒక ప్రాపగండా నిర్వహించడానికి ఇలాంటి హైబ్రిడ్ వార్ఫేర్ ఉపయోగించింది. మరి దీనివల్ల ప్రమాదాలు ఏంటంటే, దీనివల్ల ఈ సమాచారం వల్ల సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉంది. దేశంలో ఏ విధంగా వ్యూహాత్మక ప్రదేశాలు ఉంటే వాటిపైన సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉంది. అవి డిఫెన్స్ ప్రాంతాలైనా కావచ్చు, లేదా పవర్ గ్రిడ్ కానీ, ఇలాంటివి. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పైన ఈ యొక్క నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు దేశంలో జరిగేటటువంటి ఎలక్షన్స్ పైన ఈ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం విన్నాం స్టూడెంట్స్, 2016 యూఎస్ ఎలక్షన్స్లో, దాంతోపాటు బ్రెక్సిట్ డీల్లో ఈ యొక్క రష్యా అనేది ఇన్వాల్వ్ అయింది, రష్యా ఇన్వాల్వ్మెంట్ ఉందని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు దేశాల్లో వివిధ మతాల మధ్యలో, వివిధ జాతి ప్రజల మధ్యలో కూడా అశాంతిని సృష్టించడానికి ఇలాంటి డేటా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. వీటిని మనం ఏమంటామంటే హైబ్రిడ్ వార్ఫేర్ అంటారు స్టూడెంట్స్. ఏమంటారు? హైబ్రిడ్ వార్ఫేర్. మరి నిన్న మిమ్మల్ని మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అదేంటంటే, లొకేట్ ఫిల్బిచ్ టైగర్ రిజర్వ్ ఆన్ మ్యాప్, ఇట్ ప్రజెంట్ ఇన్ విచ్ స్టేట్? ఫిల్బిచ్ టైగర్ రిజర్వ్ అనేది మ్యాప్లో ఎక్కడుందని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఇక ఫిల్బిచ్ టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ యూపీలో ఉంది స్టూడెంట్స్. యూపీలో కూడా ఇది ఎక్కడుందంటే నియర్ ఉత్తరాఖండ్, నేపాల్ దగ్గరలో ఉంది స్టూడెంట్స్. ఉత్తరాఖండ్, నేపాల్ దగ్గరలో ఉంది. యూపీ మనం ఇది తీసుకుంటే కనుక యూపీకి బార్డర్స్ ఏముంటాయంటే, నార్త్లో నేపాల్ ఉంటుంది, ఉత్తరాఖండ్ ఉంటుంది. అది యూపీకి వెస్ట్లో ఏముంటుందంటే హర్యానా ఉంటుంది స్టూడెంట్స్. హర్యానా ఉంటుంది బార్డర్. దాంతోపాటు రాజస్థాన్ కూడా బార్డర్ ఉంటుంది. మరి యూపీకి సౌత్లో ఏ బార్డర్ ఉంటుందంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. యూపీకి ఈస్ట్లో బీహార్ బార్డర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా యూపీకి సంబంధించినటువంటి బార్డర్స్. మీకు ఈ స్టేట్ బార్డర్స్ కూడా ఐడియా ఉండాలి స్టూడెంట్స్. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, లొకేట్ పెంచ్ టైగర్ రిజర్వ్ని మ్యాప్లో లొకేట్ చేయండి. అది ఏ స్టేట్లో ఉంది? ఇది మీకు ఈరోజు క్వశ్చన్ స్టూడెంట్స్. క్విజ్లో ఫస్ట్ మనం నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఈజ్ 2.0 ఇండెక్స్ ఇది దేనికి సంబంధించింది? అంటే స్టూడెంట్స్ బ్యాంకింగ్కి సంబంధించింది. స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఈజ్ ఏ. సరోద్ పోర్ట్స్కి సంబంధించి సంబంధించినటువంటి ఆన్సర్ ఈ పోర్ట్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏది రైట్ అని అడుగుతున్నారు స్టూడెంట్స్. చూద్దాం ఈ పోర్ట్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వన్, ఇది ఈ యొక్క మ్యారిటైమ్ అంటే నేవీ, ఈ యొక్క సముద్ర జలాలకు సంబంధించినటువంటి
సమస్యలను సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం, రైట్. సెకండ్ వన్, దీన్ని సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది, ఇది కూడా రైట్. దాంతోపాటు ఇందులో మెంబర్స్ ఎవరని చెప్పాను నేను మీకు, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, దాంతోపాటు IPTTA, వీళ్ళు ఇందులో మెంబర్. 3 పాయింట్స్ కూడా రైటే. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 1, 2, 3 మీకు ఈ స్లైడ్లో ఉంటుంది. ఆన్సర్ D 1, 2, 3. మరి థర్డ్ క్వశ్చన్, రాజీవ్ మెహర్షి కమిటీ న్యూస్లో ఉంది. దేనికి సంబంధించి అంటే మీకు చెప్పాను స్టూడెంట్స్, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏమని, ఈ యొక్క మారటోరియం టైంలో మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంది అని. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించింది ఈ యొక్క రాజీవ్ మెహర్షి కమిటీ. రాజీవ్ మెహర్షి ఇంతకుముందు కాగ్గా ఉన్నారు. సో ఇప్పుడు కాగ్ ఎవరో మీకు తెలుసు, తెలియకపోతే కమెంట్ చేయండి ఒకసారి చెక్ చేసి. ఫోర్త్ వన్, 5 స్టార్ విలేజెస్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి, దీనికి సంబంధించి ఇన్కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఏందని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ చేసాం, చూద్దాం. రాంగ్ స్టేట్మెంట్ ఏందని అడుగుతున్నారు. ఇట్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై గ్రామీణ్ డాక్ సేవక్స్, ఇది రైట్ స్టూడెంట్స్. సెకండ్ వన్, ఈ స్కీమ్ ప్రకారము ఈ యొక్క ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఏవైతే కనుక వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఉంటాయో వాటిని బట్టి విలేజ్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇది కూడా రైట్. ఈ స్కీమ్స్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది వన్ ఆఫ్ ద 5 పోస్టల్ స్కీమ్స్, ఇది కూడా నేను మీకు పోస్ట్ ఆఫీసుల ద్వారా అమలవుతున్న స్కీమ్స్ మీకు చెప్పడం జరిగింది. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా రైట్. ఇన్కరెక్ట్ ఏదైనా అడుగుతున్నారు, నన్ ఆఫ్ ద ఎబో ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ D. ఫిఫ్త్ వన్, మన భారతదేశంలో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి FDIలకు సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది. FDI లిమిట్ ఇన్ డిఫెన్స్ సెక్టార్ అండర్ ఆటోమేటిక్ రూట్ ఈస్ 74%, రైట్. ఇన్ వాల్యూ టర్మ్స్, ఇండియా ఇంపోర్ట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఎయిర్క్రాఫ్ట్, షిప్స్, సబ్మెరైన్స్ అండ్ మిసైల్స్. ఇవి మనం దిగుమతి చేసుకునే దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇవే ఉన్నాయి కదా, మనం రఫేల్ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకున్నాం, స్కార్పియన్ సబ్మెరైన్స్ దిగుమతి చేసుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2, C. సిక్స్త్ వన్, సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇది ఏంటంటే ఎవరి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి పరిధిలో పనిచేస్తుంది, రైట్. దాంతోపాటు ఇట్ ప్రొవైడ్స్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్, అంటే వరదలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. లైక్ ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ రివర్ బేసిన్స్, అంటే 2 రాష్ట్రాల గుండా ఏదైనా నది ప్రవహించినప్పుడు ఎస్పెషల్లీ ఆ టైంలో ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది వార్నింగ్ ఇస్తుంది, రైట్ స్టేట్మెంట్ స్టూడెంట్స్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. ఆన్సర్ ఈజ్ C. మరి ఈరోజు క్విజ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఈ యొక్క స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్, ఇందులో ఈ యొక్క తెలుగు స్టేట్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అని ఈ యొక్క స్టార్టప్స్ దాంట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో మీరు కమెంట్ చేయండి. సెకండ్ వన్, మీథేన్ హైడ్రేట్స్, రీసెంట్గా KG బేసిన్లో మీథేన్ హైడ్రేట్ కనుక్కోవడం జరిగింది. సో వీలైతే రేపు మీకు స్పెషల్గా ఈ యొక్క మీథేన్ హైడ్రేట్ గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం షెడ్యూల్ని బట్టి, వీలైతే కనుక చేస్తాను. సో మీథేన్ హైడ్రేట్స్ దాని గురించి రైట్ ఆన్సర్ ఏంటి. థర్డ్ వన్, ఏరో ఇండియా 2021 ఈ సమ్మిట్ గురించి రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేను మీకు RBI బ్యాంకులకి చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్లను అపాయింట్ చేయాలని చెప్పాను, దానికి సంబంధించిన రైట్ స్టేట్మెంట్ ఏంది. ఫిఫ్త్ వన్, అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వింగ్ అగ్రిమెంట్స్ ACSA, ఇది డిఫెన్స్కి సంబంధించిన అగ్రిమెంట్స్. ఈరోజు మిమ్మల్ని అడిగాను ఆల్రెడీ, ఇది ఏ దేశంతో చేసుకోవడం జరిగింది, ఎవరితో చేసుకోవడం జరిగింది ఈ అగ్రిమెంట్స్. దాని తర్వాత వీనస్ పైన మనం ఫాస్ఫైన్ అన్న గ్యాస్ అనుకున్నాం కదా, దానికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.